ఎరుకతో కూడిన మానసిక కార్యకలాపాలు ఎప్పుడు నిశ్చల స్థితికి వస్తాయో ఆ స్థితిని సాధారణంగా ఏకాగ్రత అని అర్థం చేసుకుంటారు. సోదరా, ఈ విధమైన ఏకాగ్రతలో తెలిసిగాని తెలియకగాని చేసే భౌతికపరమైన ప్రయత్నం ఉంటుందన్న అర్థం దాగి ఉంది. సాధారణంగా సాధకుడు తను అనుకునే ఒక ప్రత్యేకమైన స్థితిని ఏకాగ్రతగా తానే వ్యాఖ్యానించుకుని దానితో సాధన ప్రారంభిస్తాడు. సాధారణంగా అందరూ ఈ ఏకాగ్రత అంటే తాత్కాలికంగా ఇంద్రియాలను నిలిపివేయడం వలన కలిగే అసహజమైన గాఢ నిద్ర అని అనుకుంటారు. నిజానికి ఇది కేవలం మాదక ద్రవ్యపు మత్తులో మునిగిపోయినప్పుడు కలిగే స్పృహలేని స్థితి లాంటిది మాత్రమే. బహుశా ఈ కారణంగానే మహాత్ములనబడే కొందరు భంగకి, చరస్కి, గంజాయికి బానిసలైపోతూ ఉంటారు. సాధారణంగా గురువులు అభ్యాసిని మొట్టమొదటగా ఏకాగ్రతను సాధన చేయమని చెప్తూ ఉంటారు. అభ్యాసి కూడా దానిని సాధించటానికి ప్రయత్నిస్తాడు. కాని కొన్ని సంవత్సరాల తరబడి శ్రమించినా కూడా అతను దానిని సాధించలేకపోతుంటాడు. ఎందువలన? అభ్యాసిలో ఉన్న లోపాలేవి ఈ వైఫల్యాలకి కారణం కాదు. కాని ప్రత్యక్ష అనుభవంతో సాధించవలసిన సాక్షాత్కారాన్ని తన పుస్తక పరిజ్ఞానం ఆధారంగా మార్గదర్శకత్వం చేసిన గురువే ఈ వైఫల్యానికి కారణం. వాస్తవానికి ఏకాగ్రతను సాధించటానికి ఈ ప్రక్రియ అంతా పూర్తిగా అసహజమైనది, కృత్రిమమైనది కూడా. అంతేకాక అందుకోసం ఉపయోగించే సాధనాలు కూడా భౌతికమైనవే కాదు, స్థూలమైనవి కూడా. దీని ఫలితంగా సూక్ష్మత్వం వైపుకు ప్రయాణించేందుకు బదులుగా వాళ్ళు తమలో మరింత జడత్వాన్ని, స్థౌల్యాన్ని పెంచుకుని చివరికి పగలగొట్టడం సాధ్యం కాని బండరాయిగా మారతారు.